తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 17న జయలలిత తమిళనాడు అధికార పగ్గాలు చేపట్టనున్నారని తెలుస్తోంది. కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చి చెప్పడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులందరూ ఆమె నివాసానికి వెళ్లి జయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీర్ సెల్వం సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 17న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. జయపై ఉన్న కేసులను బెంగళూరు హైకోర్టు కొట్టేయడంతో తమిళ రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరిగాయి. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఇది మంచి బూస్ట్గా విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలపై డీఎంకే నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. తీర్పుపై సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాట విప్లవకారిణి అభిమానంతో జయ అభిమానులు ఆమెను పురిచ్చి తలేవి అని పిలుచుకుంటారు. నిజమే, తమిళ రాజకీయాల్లో జయ విప్లవం తీసుకొచ్చారు. ఎక్కడో మైసూర్లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తమిళనాట రాజకీయాలను శాసించారు. ఆడ మనిషే కదా అని హేళన చేసిన వారిని ప్రతిపక్షంలోకి నెట్టి తన సత్తా ఏంటో చూపించారు. కేసులు పెట్టారు. శాసనసభ సాక్షిగా హేళన చేశారు. రాజకీయంగా తొక్కడానికి చేయాల్సినవన్నీ చేశారు. కానీ జయ బెదరలేదు, దడవలేదు. కార్యకర్తలు కూడా అమ్మ వెంటే ఉన్నారు. ఎవరెన్ని చేసినా అమ్మ ధైర్యంగా ఉన్నారు. అమ్మ ధైర్యం చూసి కార్యకర్తలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అమ్మ అడుగులో అడుగేశారు. అమ్మపై కేసులు తేలిపోయేదాకా అమ్మ వెంటే ఉన్నారు. అమ్మను మళ్ళీ సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి సిద్ధమయ్యారు. తమిళనాడులోని అన్నాడీఎంకే కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. జయలలిత నిర్దోషిగా బయటకు రావడంతో తమిళనాట అమ్మ అభిమానులు స్వీట్లు పంచుకుంటున్నారు. అమ్మ కష్టాల్లో ఉండి కూడా ఎక్కడా బెదరలేదని, తమకు ధైర్యం చెప్పారని అన్న డీఎంకే కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ వచ్చింది, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి కానుకగా ఇస్తామన్నారు.